వెల్కమ్ టు మన తేజ న్యూస్. ఉగాది పర్వదినం సందర్భంగా జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉగాది పచ్చడి, మజ్జిగ, నిమ్మరసంతో సహజ పానీయాల పంపిణీ చేయడం జరిగింది. మన రైతులు పండించే పంటలకు పాడి పరిశ్రమకు ఆదరణ పెరుగుతుందని, ఈ పండుగ రోజున మనం తీసుకునే పచ్చడి, పానకం, సహజ పానీయాలు మన ఆరోగ్యానికి మంచివని జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి ఏటూరు రామకృష్ణ అన్నారు. ఈ నేపథ్యంలో ఉయ్యలవాడ మున్సిపాలిటీ పరిధిలో యూపీఎస్ పాఠశాల ముందు ఉగాది పచ్చడి, నిమ్మరసం, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం మొత్తంలో ఒక సంవత్సరానికి 2 కోట్ల టన్నుల రసాయనాలను కూల్ డ్రింక్స్ రూపంలో ప్రజలు తాగుతున్నారని ఆయన అన్నారు. ప్రతి లీటర్ కూల్ డ్రింక్స్లో 0.0180 మిల్లీగ్రాముల క్రిమిసంహారక మందులు ఉన్నాయని భారతదేశంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ బయటపెట్టింది. డ్రింక్స్ ఎక్కువగా అమ్మేందుకు అసత్య ప్రచారాలు నిర్వహిస్తూ అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈరోజు ఉగాది పచ్చడి వితరణ అంటే పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు ఉగాది పచ్చడి మనం పంపిణీ చేయాలి, ఈ సహజ పానీయాలను మనం ఎందుకు అవేర్నెస్ జనంలోకి తీసుకుపోవాలనేది ఈ కార్యక్రమం. అంటే సహజ పానీయాలు చేయిద్దాం, ఈ కూల్ డ్రింక్స్ ను మానేద్దాం అనేది మనం ఈ కార్యక్రమం ద్వారా జనాలకు చెప్పడం. ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఈరోజు బహుళజాతి కంపెనీలకు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు మన దేశం నుంచి వాళ్ళకి వెళ్తున్నాయి. ఇక్కడ ఉండే ఈ పండ్ల రసాలు, మామిడి, బత్తాయి, తర్వాత ఈ పళ్ళ రసాలు ఇచ్చే మన రైతులు మాత్రం నష్టపోతా ఉన్నారు. ఈ పాడి రైతులు నష్టపోతా ఉన్నారు. మన ఇక్కడ ఈ దేశంలో చాలా నష్టానికి గురి చేసే ఈ బాలుజాతి కంపెనీల ఈ కూల్ డ్రింక్స్ ను మనం మానేద్దాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం. ఆరోగ్యాలు ఎందుకు కాపాడుకోవాలంటే ఈ కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ చాలా అధికంగా ఉంటాయి. 0.37% పెస్టిసైడ్స్ ఉంటాయి. అదే అమెరికాలో అయితే 0.005% ఉంటది. ఈ కూల్ డ్రింక్స్, ఈ థమ్స్అప్ అమెరికాలో అయితే ఊరికే నిషేధించిండ్రు. అంటే మన కూల్ డ్రింక్స్ మాత్రం అక్కడ అలో ఉండదు. ఎందుకంటే చాలా పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటాయనేది మాత్రం ఇక్కడ ఉంటది. మన దేశంలో చాలా ఈ పురుగు మందులను అధికంగా తీసుకుంటే ఈ కాలేయం చెడిపోవడం కానీ, కిడ్నీలు పాడుగావడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. ఈ షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకు, చిన్న పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకు కూడా షుగర్స్ చిన్నప్పుడే డయాబెటిస్ వస్తాయి. ఈ రకంగా వచ్చి చాలా అనారోగ్యాలకు గురి చేసే ఈ కూల్ డ్రింక్స్ ను మనం మానేద్దాం అనేది, సహజంగా సహజ పానీయాలు సేవిద్దాం అనేది, అవేర్నెస్ ప్రజలకు కల్పిద్దాం అనేది ఈ కార్యక్రమం. కాబట్టి ఈ రోజు పండుగ రోజు కాబట్టి ఉగాది పచ్చడితో ప్రారంభించడం. ఉగాది పచ్చడిలో కూడా బెల్లం ఉంటది, చింతపండు ఉంటది. సహజ పానీయాలకు సంబంధించిన మన రైతుల యొక్క పాడి పరిశ్రమ, అది మన రైతులకు సంబంధించినటువంటి పంటలు ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పండుగ పర్వదినాన ఈ కార్యక్రమాన్ని మన జన విజ్ఞాన వేదిక పక్షాన మేము ప్రారంభించడం. ఈ కార్యక్రమానికి మన బడి పిల్లలు అందరూ కూడా మేము చేస్తాం సార్, మనం చేద్దాం సార్ అని వాళ్ళకు ప్రోత్సహించడం. వాళ్ళు కూడా సిద్ధమై ఈ రోజు మార్నింగ్ నుంచి, ఉదయం నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈ వచ్చిన ఈ పిల్లలకు, తర్వాత మీ అందరికీ జన విజ్ఞాన వేదిక పక్షాన మా జిల్లా కమిటీ కూడా ఇక్కడ వచ్చింది. కాబట్టి వాళ్ళందరి పక్షాన మీకు అందరి కృతజ్ఞత తెలియజేస్తూ మనం సహజ పానీయాలు సేవిద్దాం అని చెప్పండి బిడ్డ. సహజ పానీయాలు సేవిద్దాం, కూల్ డ్రింక్స్ ను మానేద్దాం. సహజ పానీయాలు సేవిద్దాం, కూల్ డ్రింక్స్ మానేద్దాం. ఆరోగ్యాలు కాపాడుకుందాం, రైతులకు చేయూతనిద్దాం.